మనిషికి ఒక బ్రెయిన్ ఉంటుందన్నది మనకు తెలిసిందే. సెటైర్గా బ్రెయిన్ మోకాల్లో ఉందని ఏడిపించడం వింటూ ఉంటాం. కానీ ప్రతి మనిషికి రెండు బ్రెయిన్లుంటాయట. ఇదే నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఆ రెండో బ్రెయిన్ ఎక్కడుంది? రోగం ఏదైనా ముందుగా గుర్తుకు వచ్చేది యాంటీబయోటిక్స్. వీధి చివర ఆర్ఎంపీ దగ్గరకు వెళ్ళినా, కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళినా ప్రిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉండేది యాంటీబయోటిక్ మందులే. అయితే ఇప్పుడు బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదంట. ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తిని బ్యాక్టీరియా సంతరించుకుందంట. అందుకే ఆల్టర్నేటివ్స్ రెడీ అవుతున్నాయి. ఇంతకు అవేంటో తెలుసా? ఇక టాప్ స్టోరీస్ చూద్దాం. ప్రతి మనిషికి రెండు బ్రెయిన్లు. నమ్మకం లేదా? ఇదే నిజం. ఎమోషన్ గుండెకు సంబంధించింది, ఆలోచన మెదడుకు సంబంధించింది. ఇది అందరికీ తెలిసిందే. కొత్తగా ఇందులో చెప్పేది ఏముంది అంటారా? అయితే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందంట. గుండెలో బ్రెయిన్ ఏంటి అనే సందేహం వద్దు. ఇది సైంటిస్టులు పరిశోధించి మరీ చెప్తున్నారు. డౌట్ ఉంటే ఈ స్టోరీ పూర్తిగా చూసేయండి. లాజిక్ చెప్పే బ్రెయిన్, ఎమోషన్ను చెప్పే గుండె వేర్వేరు కదా. ఎమోషన్ను మాత్రమే పండించే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందన్న సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఈ కొత్త అంశం గుండెలోని సంక్లిష్టంగా ఉండే వ్యవస్థను సరికొత్తగా గుర్తించినట్లయింది. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, కొలంబియా వర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ కొత్త అంశాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు మనిషి శరీరం మొత్తంలో ఒకటే మెదడు ఉంటుందని, దాని సూచనల ఆధారంగానే మిగిలిన వ్యవస్థలు నడుచుకుంటాయని నమ్ముతూ వచ్చాం. మన చదువులు మనకు అదే చెప్పాయి. అయితే ఇది నిజం కాదని, గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండెను ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఒకటే కంట్రోల్ చేస్తుందన్న భావన ఎంతో కాలంగా ఉంది. ఈ వ్యవస్థ మెదడు నుంచి సంకేతాలని పంపుతుందని భావించేవారు. గుండె గోడల పై పొరల కింద నర్వస్ నెట్వర్క్ ఉంటుంది. ఇది గుండె నుంచి సంకేతాల్ని బట్వాడా చేసే ఒక సాధారణ వ్యవస్థగా భావించేవారు. అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, అభిప్రాయాలకు మించి మెరుగైన విధులను నిర్వహిస్తుందన్న కొత్త విషయాన్ని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ మినీ బ్రెయిన్ల వ్యవహరిస్తుందన్న విషయాన్ని గుర్తించారు. తలలోని మెదడు కదలికలు, శ్వాస లాంటి లయబద్ధ విధులను నియంత్రిస్తుందన్న రీతిలోనే గుండెలోని చిట్టి బ్రెయిన్ హార్ట్ స్పందనలను కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. గుండెలోని భిన్న రకాల నాడీ కణాలను సైంటిస్టులు గుర్తించారు. వాటికి వేర్వేరు బాధ్యతలు ఉన్న విషయాన్ని కనుగొన్నారు. కొన్ని న్యూరాన్ల సమూహానికి గుండె లయను స్థిరంగా ఉంచే పేస్ మేకర్ల లక్షణాలు ఉన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు జీబ్రా ఫిష్ పై తాము చేసిన పరిశోధనలతో గుర్తించారు. జీబ్రా ఫిష్ ప్రత్యేకత ఏంటంటే దీని గుండె స్పందన రేటు, ఇతరత్ర అంశాలు మనిషి గుండెను పోలి ఉంటాయి. దీని సాయంతో గుండెలోని మినీ మెదడు వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనతో గుండెకు సంబంధించిన కొత్త విషయాలు కనుగొనవచ్చని భావిస్తున్నారు. గుండె కొట్టుకునే రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు లాంటి రుగ్మతలకు కొత్త ట్రీట్మెంట్ను డెవలప్ చేయొచ్చన్నది ఆలోచన. ఇక మొత్తంగా చూస్తే మనిషికి రెండు మెదడులు ఉన్న విషయం తాజా ఆవిష్కరణ గుర్తించిందని చెప్పాలి. అఫ్కోర్స్ గుండెలో ఉండేది మెదడును పోలిన వ్యవస్థ మాత్రమే అనుకోండి. యాంటీబయోటిక్స్ కాదు, యాంటీ మైక్రోబయాల్. రోగం ఏదైనా వెంటనే వాడే ఔషధం యాంటీబయోటిక్స్. ఇది రాయని ప్రిస్క్రిప్షన్ దాదాపు కనిపించదేమో. మరి వీటిని వాడితే ఫలితం ఉంటుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఇక గతంలో మంచి రిజల్ట్స్ సాధించినా ప్రస్తుతం మాత్రం వాటి ప్రభావం తగ్గుతుందంటున్నారు నిపుణులు. అందుకు కారణాలు కూడా వేరే చెప్తున్నారు. చాలా బ్యాక్టీరియాలు రూపాంతరం చెందుతూ ఔషధాలను తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయంట. సో యాంటీబయోటిక్స్ వాడినా పెద్దగా ప్రయోజనం లేదంట. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాంటీబయోటిక్స్ కంట్రోల్ చేయలేని సూపర్ బగ్స్ కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 11.40 లక్షల మంది చనిపోయారంట. ఈ విషయాన్ని ది ల్యాన్సెట్ ప్రకటించింది. ఇలా నష్టపోయిన వాటిలో ఇండియా కూడా ఉంది. 2019లో 3 లక్షల మంది చనిపోయారు. ఇలాంటి బ్యాక్టీరియాల కారణంగా దేశంలో ఏటా 60,000 మంది పిల్లలు చనిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఓ కొత్త ఆశ చిగురించింది. చెన్నైకి చెందిన సంస్థ ఆర్చిడ్ ఫార్మా తయారు చేసిన ఎన్మటజోబాక్టమ్ ఇండియాలోనే తొలి యాంటీ మైక్రోబయల్ ఔషధం.
ఇక దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక ఈ ఇంజెక్షన్ బ్యాక్టీరియాపై కాకుండా బ్యాక్టీరియాలోని రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందంట. బ్యాక్టీరియా తరచుగా బీటా లాక్టేమేస్ అనే ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఇవి యాంటీబయోటిక్స్ ను నాశనం చేస్తాయి. ఎన్మెటజోబాక్టమ్ ఆ ఎంజైమ్లను కట్టిపడేస్తుంది. వాటిని ధ్వంసం చేసి బ్యాక్టీరియాను చంపేలా చూస్తుంది. అంటే ఈ ఔషధం బ్యాక్టీరియా బలాలు మరోసారి రెచ్చిపోకుండా నాశనం చేస్తుందంట. 19 దేశాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ ఔషధాన్ని ప్రపంచ నియంత్రణ సంస్థలు ఆమోదించాయి. 1000 మందికి పైగా రోగులపై ఇది ప్రభావవంతంగా పనిచేసింది. ముంబైకి చెందిన వోకార్డ్ కొత్త యాంటీబయోటిక్ ను పరీక్షిస్తుంది. దీన్ని జెనిచ్ అంటుంది. ఇది కూడా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల మీద పనిచేస్తుంది. 25 ఏళ్లుగా అభివృద్ధి చేస్తున్న ఈ ఔషధం ప్రస్తుతం 3వ దశ ట్రయల్స్ లో ఉంది. వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి రానుంది. ఇతర యాంటీబయోటిక్స్ కి స్పందించని 30 మంది తీవ్రంగా జబ్బుబారిన పడిన రోగుల మీద జెనిచ్ ను ప్రయోగించారంట. వీరంతా అద్భుతంగా కోలుకున్నారు. వోకార్డ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రోమైసిన్ 3వ దశ పరీక్షల్లో ఉంది. ఇది మీట్నాఫ్ ట్రేడ్ మార్క్ తో వస్తుంది. వోకార్డ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రోమైసిన్ 3వ దశ పరీక్షల్లో ఉంది. ఇది మీట్నాఫ్ ట్రేడ్ మార్క్ తో వస్తుంది. సీజనల్ గా వచ్చే న్యూమోనియాకు చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని 3 రోజులు నోటి ద్వారా తీసుకున్నప్పుడు న్యూమోనియాను తగ్గించడంలో 97% విజయవంతమైందని ఆ సంస్థ చెప్పింది. బెంగళూరు కేంద్రంగా 30 మంది సభ్యులతో పనిచేస్తున్న బయోఫార్మా సంస్థ బగ్వర్క్స్ రీసెర్చ్, జెనీవాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జట్టు కట్టాయి. ఈ రెండు కలిసి తీవ్రమైన డ్రగ్ రెసిస్టెంట్ వ్యాధులను నయం చేసేందుకు అవసరమైన కొత్త తరహా యాంటీబయోటిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి తొలి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఈ ఔషధాలు మార్కెట్లోకి వచ్చేందుకు 5 నుంచి 8 ఏళ్లు పట్టే అవకాశం ఉందంట. దేశవ్యాప్తంగా 21 ప్రత్యేక స్పెషలైజ్డ్ కేర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన 1,00,000కు పైగా బ్యాక్టీరియల్ కల్చరస్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విశ్లేషించినప్పుడు బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్స్ ను ఎదుర్కొనే శక్తి పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని 2023లో విడుదలైన డ్రగ్ రెసిస్టెన్స్ సర్వేలెన్స్ నివేదిక తెలిపింది. ఈ కొలి బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయంట. దీని కారణంగా క్లెబ్సైల్లా న్యూమోనియా వస్తుంది. న్యూమోనియాతో పాటు రక్తాన్ని కూడా కలుషితం చేస్తుంది. మెదడు లైనింగ్ ను దెబ్బతీసి మెంజైటిస్ కు దారి తీస్తుంది. అసినెటోబాక్టర్ బౌమన్ని అనే వ్యాధికారక బ్యాక్టీరియా అనేక ఔషధాలను తట్టుకునే దశకు చేరుకుంది. ఈ కొలికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న యాంటీబయోటిక్స్ ప్రభావం వేగంగా తగ్గుతుందని సర్వే నివేదికలో తెలిపింది. భారతదేశంలో ప్రిస్క్రిప్షన్ విధానంలో సత్వర సంస్కరణలు అవసరమని వైద్యులు చెప్తున్నారు. ఇక యాంటీబయోటిక్స్ ను విస్తృతంగా ఉపయోగించడం వల్ల అవి అనేక బ్యాక్టీరియాలను చంపేయడమే కాకుండా మంచి బ్యాక్టీరియాలను కూడా చంపేస్తాయంట. ఇక దుష్ప్రభావాలకు కారణమవుతాయంట. యాంటీబయోటిక్ నిరోధకతను పెంచుకుంటాయి. అంతేకాకుండా కొత్త రకం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలకు కూడా కారణమవుతాయి. దీనికి బదులుగా ప్రత్యేకించి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాలను అరికట్టే యాంటీబయోటిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆసుపత్రులు యాంటీబయోగ్రామ్స్ మైక్రోబయాలజీ ఆధారిత యాంటీబయోటిక్స్ నియమావళి ఆసుపత్రుల్లో ఉండటం లేదు. దీంతో డాక్టర్లు గుడ్డిగా విస్తృతంగా యాంటీబయోటిక్స్ ని సూచిస్తున్నారు. శుభ్రమైన నీరు తాగడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, వ్యాక్సిన్లు వేసుకోవడం, ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణ విధానాలు, వైద్యులకు అవగాహన కల్పించడం, రోగులు సొంతంగా వైద్యం చేసుకునే విధానాలకు స్వస్తి చెప్పడం అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయ్యో మస్క్, ఏందయ్యా ఇది? శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను భారత్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కు భారత్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఏకంగా ఆయనకు నోటీసులు పంపారంట. ఇటీవల పట్టుబడిన $4.5 బిలియన్ డ్రగ్స్ వ్యవహారంలో మస్క్ కు ఈ నోటీసులు పంపారని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా చేసే సమయంలో స్మగ్లర్లు స్టార్ లింక్ కు చెందిన నావిగేషన్ పరికరాలను వినియోగించినట్లు దర్యాప్తుల్లో తేలింది. స్టార్ లింక్ ఉత్పత్తిదారుడు మస్క్.
ఆ ఇంటర్నెట్ పరికరాలను స్మగ్లర్లు ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు తదితర వివరాలను తెలియజేయాలని ఆ నోటీసులో పోలీసులు కోరారంట. ఇక స్మగ్లర్లు మయన్మార్ నుంచి భారత్కు వెళ్తున్న సమయంలో వాడిన పరికరం వివరాలను అందజేయాలని అండమాన్ నికోబార్ పోలీసులు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో స్టార్లింక్ డివైస్లను వాడుతున్నట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. భారత్లో లాంచ్ చేసేందుకు అనుమతి పొందిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం కీలకాంశంగా చూడాలి. నవంబర్లో మయన్మార్ నుంచి భారత్కు వస్తున్న నౌకలో 6,000 కేజీల డ్రగ్స్ ను అండమాన్ నికోబార్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో స్టార్ లింక్ కు చెందిన ఇంటర్నెట్ పరికరాన్ని వాడినట్లు గుర్తించారు. ఈ డివైస్ అంతర్జాతీయ జలమార్గంలో నావిగేషన్ కోసం వినియోగిస్తారని స్టార్ లింక్ ధృవీకరించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం స్టార్ లింక్ ను భారత్లో లాంచ్ చేయాలనుకున్న మస్క్ కు తలనొప్పిగా మారింది. మనిషికి ఒక బ్రెయిన్ ఉంటుందన్నది మనకు తెలిసిందే. సెటైర్ గా బ్రెయిన్ మోకాల్లో ఉందని ఏడిపించడం వింటూ ఉంటాం. కానీ ప్రతి మనిషికి 2 బ్రెయిన్లుంటాయట. ఇదే నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఆ రెండో బ్రెయిన్ ఎక్కడుంది? రోగం ఏదైనా ముందుగా గుర్తుకు వచ్చేది యాంటీబయోటిక్స్. వీధి చివర ఆర్ఎంపీ దగ్గరకు వెళ్ళినా, కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళినా ప్రిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉండేది యాంటీబయోటిక్ మందులే. అయితే ఇప్పుడు బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదంట. ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తిని బ్యాక్టీరియా సంతరించుకుందంట. అందుకే ఆల్టర్నేటివ్స్ రెడీ అవుతున్నాయి. ఇంతకు అవేంటో తెలుసా? ప్రతి మనిషికి 2 బ్రెయిన్లు. నమ్మకం లేదా? ఇదే నిజం. ఎమోషన్ గుండెకు సంబంధించింది, ఆలోచన మెదడుకు సంబంధించింది. ఇది అందరికీ తెలిసిందే. కొత్తగా ఇందులో చెప్పేది ఏముంది అంటారా? అయితే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందంట. గుండెలో బ్రెయిన్ ఏంటి అనే సందేహం వద్దు. ఇది సైంటిస్టులు పరిశోధించి మరీ చెప్తున్నారు. డౌట్ ఉంటే ఈ స్టోరీ పూర్తిగా చూసేయండి. లాజిక్ చెప్పే బ్రెయిన్, ఎమోషన్ను చెప్పే గుండె వేర్వేరు కదా. ఎమోషన్ను మాత్రమే పండించే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందన్న సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు బయటకు వచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఈ కొత్త అంశం గుండెలోని సంక్లిష్టంగా ఉండే వ్యవస్థను సరికొత్తగా గుర్తించినట్లయింది. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, కొలంబియా వర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ కొత్త అంశాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు మనిషి శరీరం మొత్తంలో ఒకటే మెదడు ఉంటుందని, దాని సూచనల ఆధారంగానే మిగిలిన వ్యవస్థలు నడుచుకుంటాయని నమ్ముతూ వచ్చాం. మన చదువులు మనకు అదే చెప్పాయి. అయితే ఇది నిజం కాదని, గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండెను ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఒకటే కంట్రోల్ చేస్తుందన్న భావన ఎంతో కాలంగా ఉంది. ఈ వ్యవస్థ మెదడు నుంచి సంకేతాలని పంపుతుందని భావించేవారు. గుండె గోడల పై పొరల కింద నర్వస్ నెట్వర్క్ ఉంటుంది. ఇది గుండె నుంచి సంకేతాల్ని బట్వాడా చేసే ఒక సాధారణ వ్యవస్థగా భావించేవారు. అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, అభిప్రాయాలకు మించి మెరుగైన విధులను నిర్వహిస్తుందన్న కొత్త విషయాన్ని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ మినీ బ్రెయిన్ల వ్యవహరిస్తుందన్న విషయాన్ని గుర్తించారు. తలలోని మెదడు కదలికలు, శ్వాస లాంటి లయబద్ధ విధులను నియంత్రిస్తుందన్న రీతిలోనే గుండెలోని చిట్టి బ్రెయిన్ హార్ట్ స్పందనలను కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. గుండెలోని భిన్న రకాల నాడీ కణాలను సైంటిస్టులు గుర్తించారు. వాటికి వేర్వేరు బాధ్యతలు ఉన్న విషయాన్ని కనుగొన్నారు. కొన్ని న్యూరాన్ల సమూహానికి గుండె లయను స్థిరంగా ఉంచే పేస్ మేకర్ల లక్షణాలు ఉన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు జీబ్రా ఫిష్ పై తాము చేసిన పరిశోధనలతో గుర్తించారు. జీబ్రా ఫిష్ ప్రత్యేకత ఏంటంటే దీని గుండె స్పందన రేటు, ఇతరత్ర అంశాలు మనిషి గుండెను పోలి ఉంటాయి. దీని సాయంతో గుండెలోని మినీ మెదడు వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనతో గుండెకు సంబంధించిన కొత్త విషయాలు కనుగొనవచ్చని భావిస్తున్నారు. గుండె కొట్టుకునే రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు లాంటి రుగ్మతలకు కొత్త ట్రీట్మెంట్ను డెవలప్ చేయొచ్చన్నది ఆలోచన. ఇక మొత్తంగా చూస్తే మనిషికి 2 మెదడులు ఉన్న విషయం తాజా ఆవిష్కరణ గుర్తించిందని చెప్పాలి. అఫ్కోర్స్ గుండెలో ఉండేది మెదడును పోలిన వ్యవస్థ మాత్రమే అనుకోండి. యాంటీబయోటిక్స్ కాదు, యాంటీ మైక్రోబయాల్. రోగం ఏదైనా వెంటనే వాడే ఔషధం యాంటీబయోటిక్స్. ఇది రాయని ప్రిస్క్రిప్షన్ దాదాపు కనిపించదేమో. మరి వీటిని వాడితే ఫలితం ఉంటుందా అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఇక గతంలో మంచి రిజల్ట్స్ సాధించినా ప్రస్తుతం మాత్రం వాటి ప్రభావం తగ్గుతుందంటున్నారు నిపుణులు.
అందుకు కారణాలు కూడా వేరే చెప్తున్నారు. చాలా బ్యాక్టీరియాలు రూపాంతరం చెందుతూ ఔషధాలను తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయంట. సో యాంటీబయోటిక్స్ వాడినా పెద్దగా ప్రయోజనం లేదంట. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాంటీబయోటిక్స్ కంట్రోల్ చేయలేని సూపర్ బగ్స్ కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 11.40 లక్షల మంది చనిపోయారంట. ఈ విషయాన్ని ది ల్యాన్సెట్ ప్రకటించింది. ఇలా నష్టపోయిన వాటిలో ఇండియా కూడా ఉంది. 2019లో 3 లక్షల మంది చనిపోయారు. ఇలాంటి బ్యాక్టీరియాల కారణంగా దేశంలో ఏటా 60,000 మంది పిల్లలు చనిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఓ కొత్త ఆశ చిగురించింది. చెన్నైకి చెందిన సంస్థ ఆర్చిడ్ ఫార్మా తయారు చేసిన ఎన్మటజోబాక్టమ్ ఇండియాలోనే తొలి యాంటీ మైక్రోబయల్ ఔషధం. ఇక దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక ఈ ఇంజెక్షన్ బ్యాక్టీరియాపై కాకుండా బ్యాక్టీరియాలోని రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందంట. బ్యాక్టీరియా తరచుగా బీటా లాక్టేమేస్ అనే ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఇవి యాంటీబయోటిక్స్ ను నాశనం చేస్తాయి. ఎన్మటజోబాక్టమ్ ఆ ఎంజైమ్లను కట్టిపడేస్తుంది. వాటిని ధ్వంసం చేసి బ్యాక్టీరియాను చంపేలా చూస్తుంది. అంటే ఈ ఔషధం బ్యాక్టీరియా బలాలు మరోసారి రెచ్చిపోకుండా నాశనం చేస్తుందంట. 19 దేశాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ ఔషధాన్ని ప్రపంచ నియంత్రణ సంస్థలు ఆమోదించాయి. 1000 మందికి పైగా రోగులపై ఇది ప్రభావవంతంగా పనిచేసింది. ముంబైకి చెందిన వోకార్డ్ కొత్త యాంటీబయోటిక్ ను పరీక్షిస్తుంది. దీన్ని జేనిచ్ అంటుంది. ఇది కూడా డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల మీద పనిచేస్తుంది. 25 ఏళ్లుగా అభివృద్ధి చేస్తున్న ఈ ఔషధం ప్రస్తుతం 3వ దశ ట్రయల్స్ లో ఉంది. వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి రానుంది. ఇతర యాంటీబయోటిక్స్ కి స్పందించని 30 మంది తీవ్రంగా జబ్బుబారిన పడిన రోగుల మీద జెనిచ్ ను ప్రయోగించారంట. వీరంతా అద్భుతంగా కోలుకున్నారు. వోకార్డ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రోమైసిన్ 3వ దశ పరీక్షల్లో ఉంది. ఇది మీట్నాఫ్ ట్రేడ్ మార్క్ తో వస్తుంది. సీజనల్ గా వచ్చే న్యూమోనియాకు చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని 3 రోజులు నోటి ద్వారా తీసుకున్నప్పుడు న్యూమోనియాను తగ్గించడంలో 97% విజయవంతమైందని ఆ సంస్థ చెప్పింది. బెంగళూరు కేంద్రంగా 30 మంది సభ్యులతో పనిచేస్తున్న బయోఫార్మా సంస్థ బగ్వర్క్స్ రీసెర్చ్, జెనీవాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జట్టు కట్టాయి. ఈ రెండు కలిసి తీవ్రమైన డ్రగ్ రెసిస్టెంట్ వ్యాధులను నయం చేసేందుకు అవసరమైన కొత్త తరహా యాంటీబయోటిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి తొలి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఈ ఔషధాలు మార్కెట్లోకి వచ్చేందుకు 5 నుంచి 8 ఏళ్లు పట్టే అవకాశం ఉందంట. దేశవ్యాప్తంగా 21 ప్రత్యేక స్పెషలైజ్డ్ కేర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన 1,00,000కు పైగా బ్యాక్టీరియల్ కల్చరస్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విశ్లేషించినప్పుడు బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్స్ ను ఎదుర్కొనే శక్తి పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని 2023లో విడుదలైన డ్రగ్ రెసిస్టెన్స్ సర్వేలెన్స్ నివేదిక తెలిపింది. ఈ కొలి బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయంట. దీని కారణంగా క్లెబ్సైల్లా న్యూమోనియా వస్తుంది. న్యూమోనియాతో పాటు రక్తాన్ని కూడా కలుషితం చేస్తుంది. మెదడు లైనింగ్ ను దెబ్బతీసి మెంజైటిస్ కు దారి తీస్తుంది. అసినెటోబాక్టర్ బౌమన్ని అనే వ్యాధికారక బ్యాక్టీరియా అనేక ఔషధాలను తట్టుకునే దశకు చేరుకుంది. ఈ కొలికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న యాంటీబయోటిక్స్ ప్రభావం వేగంగా తగ్గుతుందని సర్వే నివేదికలో తెలిపింది. భారతదేశంలో ప్రిస్క్రిప్షన్ విధానంలో సత్వర సంస్కరణలు అవసరమని వైద్యులు చెప్తున్నారు. ఇక యాంటీబయోటిక్స్ ను విస్తృతంగా ఉపయోగించడం వల్ల అవి అనేక బ్యాక్టీరియాలను చంపేయడమే కాకుండా మంచి బ్యాక్టీరియాలను కూడా చంపేస్తాయంట. ఇక దుష్ప్రభావాలకు కారణమవుతాయంట. యాంటీబయోటిక్ నిరోధకతను పెంచుకుంటాయి. అంతేకాకుండా కొత్త రకం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలకు కూడా కారణమవుతాయి. దీనికి బదులుగా ప్రత్యేకించి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాలను అరికట్టే యాంటీబయోటిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఆసుపత్రులు యాంటీబయోగ్రామ్స్ మైక్రోబయాలజీ ఆధారిత యాంటీబయోటిక్స్ నియమావళి ఆసుపత్రుల్లో ఉండటం లేదు. దీంతో డాక్టర్లు గుడ్డిగా విస్తృతంగా యాంటీబయోటిక్స్ ని సూచిస్తున్నారు. శుభ్రమైన నీరు తాగడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, వ్యాక్సిన్లు వేసుకోవడం,
ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణ విధానాలు, వైద్యులకు అవగాహన కల్పించడం, రోగులు సొంతంగా వైద్యం చేసుకునే విధానాలకు స్వస్తి చెప్పడం అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయ్యో మస్క్, ఏందయ్యా ఇది? శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను భారత్లో స్టార్ట్ చేయాలనుకుంటున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కు భారత్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఏకంగా ఆయనకు నోటీసులు పంపారంట. ఇటీవల పట్టుబడిన $4.5 బిలియన్ డ్రగ్స్ వ్యవహారంలో మస్క్కు ఈ నోటీసులు పంపారని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా చేసే సమయంలో స్మగ్లర్లు స్టార్ లింక్కు చెందిన నావిగేషన్ పరికరాలను వినియోగించినట్లు దర్యాప్తుల్లో తేలింది. స్టార్ లింక్ ఉత్పత్తిదారుడు మస్క్. ఆ ఇంటర్నెట్ పరికరాలను స్మగ్లర్లు ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు తదితర వివరాలను తెలియజేయాలని ఆ నోటీసులో పోలీసులు కోరారంట. ఇక స్మగ్లర్లు మయన్మార్ నుంచి భారత్కు వెళ్తున్న సమయంలో వాడిన పరికరం వివరాలను అందజేయాలని అండమాన్ నికోబార్ పోలీసులు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో స్టార్ లింక్ డివైస్లను వాడుతున్నట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. భారత్లో లాంచ్ చేసేందుకు అనుమతి పొందిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం కీలకాంశంగా చూడాలి. నవంబర్లో మయన్మార్ నుంచి భారత్కు వస్తున్న నౌకలో 6,000 కేజీల డ్రగ్స్ ను అండమాన్ నికోబార్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో స్టార్ లింక్కు చెందిన ఇంటర్నెట్ పరికరాన్ని వాడినట్లు గుర్తించారు. ఈ డివైస్ అంతర్జాతీయ జలమార్గంలో నావిగేషన్ కోసం వినియోగిస్తారని స్టార్ లింక్ ధృవీకరించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం స్టార్ లింక్ ను భారత్లో లాంచ్ చేయాలనుకున్న మస్క్ కు తలనొప్పిగా మారింది.